ప్రియమైనటువంటి కాలనీవాసులారా, ఇంకా కొన్ని క్షణాల్లో మనం క్రిస్మస్ శుభ సందేశాన్ని వినబోతూ ఉన్నాం. మా ప్రియులు పాడిన చివరి పాటని మనం గమనించినట్లయితే, మొట్టమొదటిసారిగా క్రిస్మస్ సందేశం ఎవరికి అందించబడింది అని అంటే, మొట్టమొదటిసారిగా గొర్రెల కాపరులకు, జ్ఞానులకు అందించబడింది. ఎందుకు గొర్రెల కాపరులకు, జ్ఞానులకు మాత్రమే అందించబడింది అని అంటే, ఈ లోకంలో రెండే రెండు వర్గాలు, చదువుకున్నవారు, చదువురాని వారు. చదువుకున్న వారికి నక్షత్రం ద్వారా క్రీస్తు జననం గురించి తెలియచేస్తే, చదువురానటువంటి గొర్రెల కాపరులకు స్వయాన దేవదూత వచ్చి క్రీస్తు ఎక్కడ జన్మించాడో మార్గాన్ని చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకేం అర్థమవుతూ ఉందనంటే, దేవుడు ఎవరికి ఏ విధంగా ఎలా తెలియచేయాలో సర్వం తెలిసినటువంటి దేవుడు మన జీవియర్ కాలనీని కూడా ప్రేమించి, మన కాలనీ వాసులకు కూడా క్రిస్మస్ సందేశం ఏ విధంగా అందించాలి అని భావించి మన మధ్యకు పెనియేలు ఆరాధనా మందిరం నుంచి లాజరస్ అంకుల్ని మన మధ్యకు పంపించారు. ఈ సమయంలో లాజరస్ అంకుల్కి సమయాన్ని అప్పచెప్తా ఉన్నాం. దానికన్నా ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడలాగున క్లుప్తంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని సమయాన్ని లాజరస్ అంకుల్కి అప్పచెప్దాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. చక్కని పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరుస్తూ వచ్చారు మీ ప్రియులు, దాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మీ దాసుని బలపరిచి ఆత్మతో అభిషేకించి నాతో, మాతో, మైకు ద్వారా వింటున్న మా ప్రియులతో, ఇక్కడ కూడి వచ్చిన అందరితో కూడా ఏం మాట్లాడాలని మీరు ఆశపడుతున్నారో పరలోక సంబంధమైన మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడమని, మీ దాసుని దీవించమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందడం సాయించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. జీవీఆర్ కాలనీ బట్టి, మీ దాసుడు రాజశేఖర్ని బట్టి, సోదరి ప్రభావతిని బట్టి వందమ్మచ్చారు, కుటుంబానికి వందమ్మచ్చారు, చేరి వచ్చిన పిల్లి కొరకు వందమ్మచ్చారు. కొన్ని మాటలు మీరు నాకు అందించి, కొన్ని మాటల ద్వారా మీ ప్రజలు సంతృప్తిపడి మీ మహింపరచడానికి సహాయపడి వందనాలు చెల్లిస్తాం. యేసు ప్రభు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పెనియేలులో వాక్యం చెప్పడానికి సుమారుగా 15 మంది బ్రదర్స్ ఉన్నారు. ఎక్కడ వాక్యం చెప్పడానికైనా రెడీగా. యవనస్తులు వాయిద్యాలు వాయించడం నేర్చుకోవాలి, క్యాష్ వేయటం నేర్చుకోవాలి, తపల చేయటం నేర్చుకోవాలి. ఒక టైం అంత వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మీ టాలెంట్ చదువుకోవాలి, ఇవి కూడా నేర్చుకోవాలి. తబలా వేయటం నేర్చుకోవాలి, క్యాష్ వేయటం నేర్చుకోవాలి, డోల కొడతాం నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. మీ పెనియేలు 10 మంది 15 మంది ఉన్న వాక్యం చెప్పడం ఎక్కడికి వెళ్ళి చెప్పమని చెప్తాం. అట్లా యవనస్తులు కూడా తరబేది కావాలి. అట్లా మనందరూ కూడా ప్రార్థన చేయాలి. లూకా సువార్త 2వ అధ్యాయము ఇప్పుడే చదివాము ఒక భాగం. మనం లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచ్చిన వరకు మనం కూడా చదువుతాం. ఎందుకంటే బ్రదర్ చదివాడు, వాక్యం చదివితే మనకు కూడా మరి వాక్యం తెలివి లేని వారికి తెలివి వస్తున్నాడు వాక్యం చదివితే. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. ఆ దేశం కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా అయితే ఆ దూత భయపడకు, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోష శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరు చదవట్లేదు? దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొద్దుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకుని ఉంటే మీరు చూసేద్దరని వారితో చెప్పాను. ఇంత కూడా ఈ వాక్యాలు మనం చూసుకున్న, ఇదిగో ప్రజలందరికీ కలిగిపోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేసిన. మహా సంతోషకరమైన సువర్తమానం
ఏంటి వర్తమానని? ప్రభు ఒక శిశువు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే సమాధానకర్త, ఆయనే దేవుని మహిమ ఉన్నట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన మరి పుట్టిక గురించి మనం ఆలోచించినప్పుడు మరి యేసు చుట్టూ మరి చరిత్ర పెనవేసుకుని ఉంది. ఆయన చుట్టూ పెద్ద చరిత్ర ఉంది. ఏంటి ఆ చరిత్ర అంటే ఆయన చరిత్రను సృష్టించాడు. మొత్తం చరిత్ర సృష్టించిన ఆయన చుట్టూ పెద్ద ఇస్త్రీ ఉంది. ఇస్త్రీ ఉంటూ కాగా చరిత్ర ఆయన చుట్టూ చరిత్రను మలుపు తిప్పాడు. మలుపు తిప్పడం అంటే 2 భాగాలుగా చేశాడు ఆయన పుట్టుక ద్వారా. ఏంటయ్యా భాగాలంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అర్థమైంది అర్థం అవ్వలేదు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే యేసు ప్రభు పుట్టుక చుట్టూ ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని ఆయనే సృష్టించాడు. ఆ సృష్టిని 2 భాగాలుగా చేశాడు, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఇది చాలా ఇంపార్టెంట్. రెండవదిగా మనం క్రిస్మస్ అంటే మరి క్రీస్తు అంటే దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చిందే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఎవరిని అడిగాం వాట్ ఈజ్ క్రిస్మస్ అంటే ఏం చెప్తామంటే దేవుడు మానవ రూపంలో లోకానికి వచ్చాడు, అదే క్రిస్మస్. దాన్ని పురస్కరించుకునే మనమంతా కూడా క్రిస్మస్ చేస్తున్నాం కదా. రెండవదిగా దేవుడు నిత్యత్వంలో నుండి ఆయన నిత్యము ఈజ్ ఎ గాడ్ లివింగ్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన నిత్యత్వంలో నుంచి మనలాగా కాలంలోనికి వచ్చినాడు. అంటే మరి కాలంలోనికి అడుగుపెట్టిన రోజు ఇది. అంటే మానవుడిగా ఈ లోకాలకు అడుగుపెట్టిన రోజు. రెండవదిగా ఆయన మానవుడిగా రావటం, మానవుడిగా అడుగు పెడతాం, అది క్రిస్మస్. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని సంకల్పం నెరవేరిన రోజు, దేవుని యొక్క సంకల్పం నెరవేరిన రోజు. దేవునికి ఒక సంకల్పం ఉంది, అది నెరవేరిన రోజు. అంతేకాకుండా మనం చూసి రక్షణ రూపురేఖలు దిద్దుకున్న రోజు. ఆయన పుట్టిక పరిశుద్ధమైన పుట్టిక, ఆయన పుట్టిక పరలోక సంబంధమైన పుట్టిక. ఆయన పుట్టిక హిస్టరీని డివైడ్ చేసింది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము కదా. ఆయన సంకల్పం, దేవుని యొక్క సంకల్పం ఏమంటే ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలని ఆయన సంకల్పానికి రక్షణ స్వార్థంతో రూపుదిద్దుకున్న సమయం ఇది కదా. ఆ విషయాలకు మనం చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇదంతా కూడా. అనేక మంది మానవుడు చంద్రమండలం మీద సుధాకర్ చెప్తూ ఉంటాడు, మానవుడు చంద్రమండలంకి వెళ్ళి చంద్రమండలం మీద కాలు పెట్టాడంట. ఆయన కాలు పెట్టని అడిగితే నేను చంద్రమండలానికి వెళ్ళి కాలు పెట్టని బాగానే ఉంది, కానీ దేవుడు మానవుడిగా భూమండలపై కాలు పెడతాం అది గొప్ప సంగతి కదా అన్నాడంట. మరొకసారి మాట చెప్తా నేను. మరి చంద్రమండలానికి వెళ్ళి మానవుడు అడుగు పెట్టాడు బాగానుంది. ఆయన అడిగితే ఆయన ఉంటే నేను చంద్రమండలానికి వెళ్ళి అడుగు పెట్టింది బాగానుంది, కానీ దేవుడే మరి మానవుడిగా భూమండలం మీదకి వచ్చి అడుగు పెట్టాడు, అది గొప్ప సంగతి కదా అన్నాడంట. కానీ ఆయన పుట్టిక ఏంటంటే ఒక ఇస్త్రీ కవర్ చేసి ఉందంత. మనం చూసినప్పుడు మరి గలతీయులు రాసిన పత్రిక ఎవరైనా చదవండి. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని. చాలు బ్రదర్. ఆయన స్త్రీ యందు పుట్టి ఆయన ఎందుకు స్త్రీ యందు పుట్టాడంటే మనం మరి బ్యాక్గ్రౌండ్ హిస్టరీకి వెళ్తే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అని చదవని చెప్పేస్తాను, సమయం సరిపోదు. ఆదాము అవ్వని ప్రభు రాధాముని ఆయన సొంత ఇమేజ్లో తయారు చేసి చేసి ఆదాము అవ్వను ఏదైనా తోటలో పెట్టినప్పుడు వాళ్ళ విధేయత వల్ల పాపం వల్ల బయటికి పంపడం జరిగింది. అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆదాముని అవ్వని సర్పాన్ని కూడా శపించాడు. ఏం శపించాడు అంటే ఆదాము నువ్వు కష్టపడి చెమట వచ్చి పని చేసుకుని నువ్వు తినాలి. రెండవది స్త్రీని ఏమని అవని ఏం శపించాడు, నీ ప్రసవ దినాలు నేను అధికంగా చేస్తాను, ప్రసవించి నువ్వు పట్టి ఎన్నో వేదన పడతావని చెప్పాడు. ఇంకా 3వ సర్పం ఏం చేశాడు, అంతకుముందు సర్పం అంట నడిచి వచ్చేదంట. ఒక ఆయన ఎగిరి పక్షులాగా వచ్చిందని చెప్పాడు, ఎంతో నాకు తెలియదు. నాకు తెలిసిన మట్టుకి సర్పం కూడా మిగతా జంతువులు నడిచి వచ్చేదంట. అప్పుడు సర్పాన్ని నువ్వు మోసం చేసావు కాదు ఆదాము అవ్వని, కాబట్టి నువ్వు ఇక మీదట నువ్వు ప్రాకుతో జీవిస్తావు అన్నాడు. ప్రాకి మట్టి తిని నువ్వు బ్రతుకుతావు అని చెప్పాడు. స్త్రీ సంతానానికి మరి సర్ప సంతానానికి వైరం.
వైరం గడ్డి ఆమె మడ మీద కలుస్తుంది, నువ్వు ఆమె తలక చెదగొడతావని వాక్యం. ఇది పాపం నుండి ఎట్లయితే మానవులు దేవుని సన్నిధి నుండి పోగొట్టుకుని, పరిశుద్ధతను పోగొట్టుకుని, మహిమను పోగొట్టుకున్న దాన్ని తిరిగి రిస్టోర్ చేయటానికి మరి యేసు ప్రభు వారు స్త్రీ సంతానం నుంచి పుట్టాడు. గలాతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. అది చాలా కాన్ఫిడెన్స్, వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ కదా. మనం చూసినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట, భయపడకుడి అనే మాట, డోంట్ ఫియర్, మీరు భయపడొద్దు అని ఒక మాట మనం చూస్తున్నాం. మనకు భయం ఉంటుంది. మరి ఏంటంటే ప్రతిదాని విషయంలో భయపడతాం, చిన్న విషయంలో భయపడతాం. శిష్యులు కూడా మరి సముద్రంలో వెళ్ళినప్పుడు మరి ఆ నావ చుట్టూ తుఫాను వచ్చింది, భయంకరమైన గాలి వచ్చింది, వాళ్ళు భయపడినప్పుడు ప్రభు మీరు భయపడుకుని అభయం ఇచ్చి వాళ్ళు కాపాడినట్టు దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. భయపడకుడి. మానవుడిగా ప్రతి ఒక్కరూ కూడా భయపడేది ఏంటంటే మన మరణం గురించి భయపడతాం కదా. ఎంత ఉన్నప్పటికీ మరణం అంటే భయం లేనివాడు ఎవరు లేరు. అంటే ప్రతి ఒక్కరు చనిపోతారు, కానీ అట్ ది సేమ్ టైము మరణం అంటే భయపడనోడు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి భయం. ఆ భయాన్ని తీసివేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకంటే 2 రకాల మరణాలు ఉన్నాయి, భౌతిక సంబంధమైన మరణము, మరి ఆత్మ సంబంధమైన మరణము. ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా భౌతికంగా అంతా చనిపోవాల్సిందే. దాని తర్వాత ఇంకొక మరణం ఉంది, ఆత్మ సంబంధమైన మరణం. నువ్వు ప్రభువుని నమ్ముకోకుండా నువ్వు చనిపోయిన కనుకో అగ్నిగుండంలో నరకములో ఉంటావని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూసినాం, ఈ భయమును పోగొట్టడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం చదవండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 18వ వచనం. మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడినది. బాగు చదవదరు చదవండి. చాలా బ్రదర్, మరణముతో చేసిన నిబంధన లేక పాతలు చేసిన ఒడంబడిక నిలవదు. ఎందుకంటే ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో వారికి ఇవన్నీ కూడా వర్తించవని. మరణాన్ని ఆయన ఓ మరణమ్మా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణ నీ విజయం ఎక్కడ, వాక్యంలో ఉంది కదా మాట. కానీ ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో ఆయన మరి మరణముతో మనం చేసుకున్న నిబంధన, పాతాళం తీసుకు ఒడంబడిక అని కొన్ని నల్ అండ్ వైట్ వాజ్ మేడ్ నల్ అండ్ వైట్ కదా, కొట్టివేసిన మనం ఫ్రీ చేశాడు. అంటే మరి ప్రభువుని నమ్ముకున్న వారు ఒకవేళ చనిపోయినప్పటికీ పరలోకంలో దేవునితో ఉంటారని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన మనల్ని మరణాన్ని తప్పించడానికి, అంటే ఈ లోక సంబంధ మరణం కాదు, ఇది సహజం అందరికీ, మరి ఆత్మ సంబంధమైన మనం తప్పించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం. నేను చెప్పేస్తాను, ఇదంతా చదవడానికి సమయం సరిపోదు. ఆయన మరి నరూపుడుగా ఏ దేవుడైన యెహోవా మరి మన నరూపుల్లో ఎందుకు రావాల్సి వచ్చిందో, దేవుడిగా వస్తే ఆయన్ని ఎవరు చూడలేరు, ఆయన చూసిన వాళ్ళు కూడా ఎవరు బ్రతకరు. నిర్గమాకాండము 3వ అధ్యాయం 14వ వచనం చెప్తాను బ్రదర్. నిర్గమాకాండం 3:14 వచనము, అదే 33:20 వచనం ఏముందంటే, మోసే అడుగుతాడు, నేను చూడాలి, నీ పేరేంటో అడుగుతాడు దేవుడిని. నేను సర్వసృష్టి గల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడను. కాబట్టి మోసే అడిగి మరి నువ్వెవరు అన్నది ఒకసారి నేను చూడాలనుందంటాడు. చూడాలనుందంటే దేవుడు దాన్ని చూసి ఏం మనుషులు కూడా బతుకుడు, నువ్వు బండ చోట నుండి నేను అక్కడి నుంచి పాస్ ఆన్ అవుతాను, నా వెనక భాగం నువ్వు చూస్తావని చెప్పాడు. మరి దేవుడుగా ఈ లోకానికి వచ్చాడంటే మనం ఎవరు కూడా చూడలేము. అందుకని ఆయన ఏం చేశాడంటే మానవుడిగా వచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దానికి ఇంపార్టెంట్ అన్ని రెఫరెన్సెస్, కనెక్టెడ్ వర్డ్స్ ఉన్నాయండి చూడండి. అదేవిధంగా మనం చూడండి, అది చూసినప్పుడు మోసే 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము. 1 తిమోతి 2:5 వచనం చూడండి, చదవండి. 1 తిమోతి 2:5 వచనం చదువు బాబు. చాలు, ఆయన మధ్యవర్తిగా వచ్చాడు మనకి మధ్యవర్తి. ఈ కేమ్ యాజ్ అన్ అంబాసిడర్ ఆరే ఆయన ఒక అంబాసిడర్గా వచ్చాడు మన మధ్యలోనికి. తండ్రికి కుమారునికి, తండ్రికి మనకి మధ్యలో
కుమారునిగా వచ్చాడు. అందుకే ఆయన చెప్పాడు కదా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా వారిలోకి వెళ్ళడని చెప్పినాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన మానవుడిగా వచ్చాడు. దేవునిగా వస్తే దేవునిగా ఎవరు మనం చూడలేము. ఆయన చూసినా మనకు బ్రతం కాబట్టి మానవ రూపము దాల్చి ఆయన మరి మానవుడిగా మానవ రూపంలో ఆయన వచ్చినాడు. ఈ కేమ్ ఎజ్ అన్ అంబాసిడర్, ఎజ్ అ మీడియేటర్. వచ్చి నీ పాపాలు నా పాపాలు. ఇంకో మంచి మాట ఉంది చూడండి, ఎపిసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఎపిసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును దేశమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయబడి చేత మధ్య గోడను పడగొట్టడానికి వచ్చాడు. మీకు చాలు బ్రదర్, మీకు నాకు మనకి దేవునికి ఉన్న మధ్య గోడ ఏంటిది? పాపపు గోడ కదా. ఆ పడగొట్టడానికి వచ్చినాడు, ఒక మధ్యవర్తిగా వచ్చినాడు. తండ్రికి మనకున్న మధ్య పాపం అనే గోడను పడగొట్టడానికి వచ్చినాడు. ఓ మరణమ్మ నీ ముళ్ళు ఎక్కడ? మరణమ్మ ముళ్ళు అంటే ఏంటి? పాప ముళ్ళు. ఆ పాప ముళ్ళు విరగొట్టడానికి ఆయన ప్రభు వచ్చినాడు. ఇన్ని ఇంపార్టెంట్ సంగతులను మనకు కనసాన్ని చూసినప్పుడు మనం చూసి ఆయన ఎందుకు వచ్చాడు, ఒక చరిత్ర ఇది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన మనకిని దేవునికి ఉన్న అడ్డుగోడ ఏంటిది? అడ్డుగోడ పాపం అడ్డుగోడ. అది పడగొట్టడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి 2వ తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం. టైం సరిపోదని నేనే చెప్పేస్తున్నాను అన్నీ. ఇవన్నీ రిఫరెన్స్ మీకు కావాల్సిన దొరకు. 2వ తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం చదువు తమ్ముడు. నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును 2వ తిమోతి 1:10 అదేనా? 1:10 మన క్రియలను బట్టి తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుతో ఆయన మనల్ని పిలిచి ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకము చేసి, అది మనకు కావాల్సిన పాయింట్. చదువు బ్రదర్, అక్కడి నుంచి చదువు. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగును. మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన తెచ్చాడండి. ఈయన మరణం గురించి అంతకుముందు ఒక మాట చెప్పాను. యెషయా గ్రంథం 28వ అధ్యాయములో కొన్ని మాటలు చెప్పి ఇక్కడ ఎగైన్ 2వ తిమోతి 1వ అధ్యాయము 10వ వచనంలో మరణము నిరర్ధకం చేయడానికి వచ్చాడు. ఆయన ఒట్టిగా రాలేదు, మన కోసం వచ్చినాడు, పాపుల కోసం వచ్చినాడు. మరణాన్ని నిరర్ధకం చేయడానికి వచ్చాడు, మరణాన్ని కొట్టివేయడానికి వచ్చినాడు, పాతాలని కొట్టివేయడానికి వచ్చినాడు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినాడు. అదే ఇది బిగ్ హిస్టరీ, చాలా హిస్టరీ ఉంది. నేను ఇప్పుడు మనం స్టడీ చేసినప్పుడు ఆయన మరణం ఆయన జన్మ గురించి మనం స్టడీ చేసినప్పుడు ఎలా ఉంది. అదే విధంగా మరి 1వ అధ్యాయము మనకు తెలియని మాటే, తెలిసిన మాట 1వ అధ్యాయము 15వ వచనం. మొదటిది పాపం రక్షించక యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణంగా కేరకకు యోగ్యమైనది. పాపం రక్షించకు వచ్చినాడు. ఇవన్నీ కూడా మరణాన్ని తప్పించడానికి వచ్చినాడు, పాపం రక్షించడానికి వచ్చినాడు. మన అక్షతను మరణ నిరర్ధకం చేసి చక్కడ మాటలో అక్కడ రాయబడిన 1:10 మన నిరర్ధకం చేసి అక్షయతను మనకి ఇవ్వటానికి ఆయన వచ్చినాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి 1వ తిమోతి 1:15 వచనంలో మనకు తెలిసిన మాట. అది యూజువల్గా పాపం రక్షించడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన మాట. అది ద వెరీ పర్పస్ ఆఫ్ లార్డ్స్ కమింగ్ ఇయర్. అలా చూసినప్పుడు చూడండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. ఆఖరి 2 మాటలు చూడండి. ఆఖరి మన పాపములను చెప్పండి, చదవండి. మన పాపలన్నింటినీ సముద్రపు అగాధములో పడవేయటానికి ప్రభు వచ్చినాడు. ఆయన వచ్చి అందుకే దేర్ వాజ్ ఏ పర్పస్ కదా. ఆయన ప్రణాళికబద్ధమైన పుట్టిక. దేర్ వాజ్ ఏ పర్పస్. ఆయన పుట్టికి ఒక ప్రణాళికబద్ధమైనది. ఆటోమేటిక్ నీలాగా మనలా కాదు, అది ఓ ప్రణాళిక. ఏంటో ప్రణాళిక అంటే పాపం రక్షించడానికి, మరి మరణం తప్పించడానికి, శాపం తప్పించడానికి,
ఇరుకుని తప్పించడానికి, ఇబ్బంది తప్పించ ఎన్నింటి కొరకు మరి ప్రభువు వచ్చినట్టు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. చూడండి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ, ఇవన్నీ కూడా మరణ పని ముళ్ళుని ఆయన వీక్షడానికి ఆయన వచ్చినట్టు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 61 అధ్యాయము, యెషయా గ్రంథము 61 అధ్యాయం, యెషయా గ్రంథం 61 అధ్యాయం చూడండి. చదువు బాబు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, నలిగిన హృదయముగాలు దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోను దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, పూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా తుది వస్త్రమును వారికి ఇచ్చేటకును ఆయనను పంపి. ఇదండి సంగతి. 61 అధ్యాయం మీరు చదివితే మరి బ్రోకెన్ హార్ట్, దుఃఖభరితులకు, వ్యాధులు ఉన్నవారికి, కష్టాలు ఉన్నవారికి, ఆపదలు ఉన్నవారికి, ఇరుకులు ఉన్నవారికి, అనేకమైన ఈలోక సంబంధమైన ట్రబుల్స్ అండ్ ట్రయల్స్ ఇవన్నీ ఉన్న వారికి అన్ని విడిపించడానికి వచ్చినాడు. శరణ్ నుండి విడిపించడానికి వచ్చినాడు. సాతాను యొక్క శరణ్ నుండి బంధింపబడి వారి మనం బంధించబడ్డాం సాతాను చేత. ఇంతవరకు మరి యేసు ప్రభు సొంత రక్షణ అంగీకరించలేదు. వాళ్ళంతా మరి సాతాను యొక్క చెరలో ఉన్నారు, బంధింపబడి ఉన్నారు. వారు విడిపించడానికి ప్రభు వచ్చినాడు. 61 అధ్యాయంలో ఇవన్నీ కూడా చక్కటి మాటలు. ఇవన్నీ చేయటానికి నేను వచ్చాను. ఒకసారి చదవండి, అన్ని మాటలు చదివే సమయం సరిపోదు. అవన్నీ చదివితే ఇవన్నీ చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టు దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం కదా. మరి చూసినప్పుడు ఒకటి మహాత్మా గాంధీ మనకు తెలుసు, ఆయన ఏమంటే క్రిస్టియానిటీ అన్నది నాట్ ఓన్లీ రిలేటివ్ టు క్రిస్టియన్స్, ఆయన యొక్క సర్వోన్నత మరి అన్ని వర్గాలకి ఆయన పుట్టిక లేక ఆయన అన్ని వర్గాలకి సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన గొప్ప స్టేట్మెంట్. యేసు ప్రభు గురించి ఆయన మహాత్మా గాంధీ చెబుతూ ఆయన సత్యవంతుడు. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువే సత్యం. కాబట్టి ఆయన మంచి స్టేట్మెంట్ ఇచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నెపోలియన్ అని ద గ్రేట్ వారియర్ నెపోలియన్ ఐరోపా ఖండమంతా జయించాడు, కొన్ని ప్లేసెస్ జయించలేదు. నేను లోకమంతా జయించలేకపోయినాను, కానీ యేసు ప్రభు వారు ప్రేమతో లోకమంతా జయించాడని చెప్పాడు. ఆయన ప్రేమతో, ఆయన ప్రేమాస్వరూపి, ఆయన అందరికీ ప్రభు కదా. ప్రేమతో ఆయన నెపోలియన్ చెప్పిన మాట, ఐరోపా ఖండం ఎంతో భాగం చాలా మట్టుకు నేను జయించాను, కానీ లోకమంతా నేను జయించలేకపోయినాను, కానీ యేసు ప్రభు వారు అయితే ప్రేమతో ఆయన ప్రపంచాన్ని జయించినండి. మంచి స్టేట్మెంటు ఆయన ఇచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్, అంటే ఏమిటో సంఘ సంస్కర్త, ఆయన మంచి మాటలు చెప్పాడు. అవి నేను నోట్ చేసుకున్నాను చూడండి. ఆయన వెలుగు వలె నజరేయుడైన యేసు అనగా దైవ కుమారుడు మెస్సియా అని చెప్పాడు. ఆయన మాటల్లో చెప్పిన మాటలు. అదేవిధంగా ఆయన వెలుగు వలె పరిశుద్ధుడంట. ఆయన గురించి యేసు ప్రభు గురించి చెప్పిన మాటలు. అంతేకాదు దూతల కంటే ఉన్నతుడు, సత్యమునకు కారణభూతుడు. అదేవిధంగా యూదుల యొక్కయు అన్ని జాతుల యొక్కయు ఆత్మలకు యజమానుడు, రాజులకు రాజు. ఎన్ని మాటలు చెప్పాడంటే అన్ని మాటలు. రాజా రామ్మోహన్ రాయ్ 3 విషయాలు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పవలసి, మీకు సమయాన్ని బట్టి 3 విషయాలు. గాంధీ మహాత్ముడు కూడా చెప్పిన మాట, ఆయన సత్యవంతుడు. ఆయన ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ టు క్రిస్టియన్స్ బట్ ఆల్సో గాడ్ టు ఎవ్రీబడి ఇన్ ది హ్యూమన్ రేస్. రెండవదిగా నెపోలియన్ చెప్పాను, నేను లోకం అంతా జయించలేకపోయినాను అని ఈయన ప్రపంచాన్ని ప్రేమతో జయించాడని ఒక మాట చెప్పుండే. ఈయన అయితే మన రాజా రామ్మోహన్ రాయ్ చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా చాలామంది ఉన్నారు చెప్పవలసి, కానీ 2-3 నేను చెప్పాను. ఆయన పుట్టిక గురించి సుమారుగా 26 మంది ప్రవక్తలు ప్రవహించినట్టు దేవుని వాక్యంలో ఉంది. అవన్నీ చెప్పాలంటే సమయం సరిపోదు, కానీ అందులో మరి ఇంపార్టెంట్ యెషయా ప్రవక్త,
మీకా ప్రవక్త, హోషేయ, అదే ఇర్మీయా, ఇంకా చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఆయన పుట్టి గురించి ముందే చెప్పినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన పుట్టిక అసాధారణమైనది, ఆయన మరణము అసాధారణమైనది, ఆయన పునరుత్థానము అసాధారణమైనది, ఆయన క్రియలు అసాధారణమైనవి కదా. ఆయన అన్ని యూనిక్ క్యారెక్టర్, అన్ని అసాధారణ, అపరిమితుడు అనే ఒక మాట ఇక్కడ వాడబడి దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంత గొప్ప దేవుడు ఈ లోకములోనికి నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, మరణం నుండి మనం తప్పించడానికి ఈ లోకానికి నరరూపుడై ఆయన వచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇంతవరకు ఆయన సమాధానం కర్త అంటే ఉభయులను మన ఏకపరిచి మన సమాధానం మరిగించినాడు. మరి అదేవిధంగా మనకి అన్నీ కూడా మనకి ఎంతో ప్రయోజనం చేకూర్చాడు. చూడు, ఒక చూసినప్పుడు మనకి 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం, 1 John 2nd chapter 2nd verse చదవండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు శాంతికరమైనడు. మన పాపములకే కాదు అంటే క్రిస్టియన్ బ్రదర్స్ పాపములు కాదు, సర్వలోక మానవులకి పాపముల కొరకు శాంతికరము అయి ఉన్నాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ లోకంలో మనం చూసినప్పుడు, ఎందుకంటే నానో డిఫరెన్సెస్ మనకు క్లియర్గా స్టేజ్ మీద చెప్పడానికి వీల్లేదు. ఆయన శాంతిగా చదువు బ్రదర్ మరొకసారి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మన పాపలు ఆయన లోకము శాంతికరము, మన పాపల కొరకు కాదు, సర్వలోకములకు శాంతికరమైనాడు. అది సర్వోన్నత స్థలములు ఆయనకు మహిమ కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, అది ఇదిగా సంతోషం కలుగుతుందని వాటి ఆనంద మాసం అంటారు. క్రిస్మస్ అమెరికాలో అయితే నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు క్రిస్మస్ పండుగ, ఆనంద మాసం. అంతే ప్రభు అందరూ కూడా ప్రభు పుట్టాడు నా పాపాలను నన్ను క్షమించడానికి, పాపాలకు ఈ కేమ్ టు ద వర్డ్ టు ఫర్గివ్ యువర్ సిన్స్. ఈ లోకానికి అందించాడు, మన పాపాలను క్షమించడానికి వచ్చాడు, మరణాన్ని తప్పించడానికి వచ్చినాడు, క్షేమం అనుగ్రహించడానికి వచ్చినాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చినాడు. ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేస్తే చాలా ఉంటాయి అన్నీ కూడా, కానీ చెప్పని విషయాలు చెప్పాలి కొత్తవి. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల్ని మనను పవిత్రులుగా నమ్మదగిన వాడు నీతిమంతుడు, ఈ 2 క్యారెక్టర్స్ అయినాయి. నమ్మదగిన వాడు నీతివంతుడు కాబట్టి నువ్వు నమ్ముకుంటే సమస్త దుర్నీతి నుండి ఆయన విడిపించి నేను పవిత్రగా చేసి పరలోక వారసులుగా చేస్తాడని వాక్యం మనకి తెలియజేస్తుంది. 2 దారులు, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. పాతాళం అంటే అగ్నిగుండం, పరలోకం అంటే దేవునితో కలిసి ఆయనతో ఉండే దిది. నువ్వు పాతాళం కావాలా, పరలోకం కావాలా, మనం డిసైడ్. ఇరుకు మార్గము, విశాల మార్గము. దేవుని వాక్యాలు చేతి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ దొంగ కూడా అప్పటికప్పుడు పశ్చాత్తపడి, ఎక్కడి వైపు ఉన్న దొంగ ప్రభువాన్ని క్షమించు, నీ రాజ్యంలో చేర్చుకుంటూ ఇప్పుడే నా రాజ్యంలో ఉంటామని ప్రభు వారు చెప్పాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక మంది చూడటానికి యేసుప్రభు వచ్చారు. ఊరికే పల్లవులు వస్తానే చూడటానికి క్యాజువల్గా వచ్చారు వాళ్ళు. మరి జక్కయ్య అయితే అసలు ఏంటి సంగతి, ఇంత మహిమ, ఇంత గొప్ప, ఈ మనిషి కూడా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఎందుకని? జక్కయ్య హృదయంలో వాంఛ ఉంది ఆయన చూడాలని. ఆయన కనబడలేదు, పొట్టువాడు అని చెమ్మవాక్యం రాయబడి ఉంది. అనేక మంది చూస్తున్నారు పోతున్నారు. ఆయన అయితే ఏకధాటిగా కాన్స్టెంట్గా ప్రభు చెట్టుకి ఆయన చూసిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, జక్కయ్య రా, నీ ఇంటి దగ్గర నేను ఉంటాను ఈరోజు అని చెప్పినాడు కదా. నశించి దానిని వెతికి రక్షించుటకు యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు కదా. నమ్మదగినది అన్నమాట. కాబట్టి నేను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చూసి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమన్స్ 10వ అధ్యాయము 9వ చదవండి. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమునందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదు. చాలా మంది ఇంతవరకు మరి ఇక్కడ చేరువచ్చిన వాళ్ళు ఎవరైతే ఇంతవరకు యేసు ప్రభువుని సొంత రక్ష అంగీకరించలేదో నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసిస్తే ప్రభు మన పాపాలను క్షమించి ఈ క్రిస్మస్ సందర్భంగా మరి ఒక ఆత్మ రక్షించబడటానికి ఇంకా కొద్ది దినాల్లో మనం నూతన సంవత్సరం ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఇంతవరకు చేరిన వారందరూ కూడా
ఇంతవరకు యేసు ప్రభు నమ్ముకుంటే వెళ్ళనుకోండి, లేక ఇది మీ మనసులో ప్రభువా నన్ను క్షమించు అని మన నోటితో ఒప్పుకొని మరి ఆయన హృదయం ఆయన విశ్వసించేలా ఆయన మనల్ని క్షమించి ఆయనకి ఇష్టమైన జనంగా చేస్తాడని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇవన్నీ యేసు ప్రభు యొక్క పుట్టిక అన్నీ ప్రణాళికబద్ధమైన పుట్టిక. ఒక ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన మరణం ముళ్ళు విరిచేయడానికి వచ్చినాడు, మరణం తప్పించడానికి వచ్చినాడు, మరణం నిరర్ధకం చేయడానికి వచ్చినాడు, మనకి నూతన జన్మ ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాబట్టి ఆయన పుట్టిక యూనిక్ కదా. కాబట్టి ఎంతోమంది భక్తులు చెప్పారు, సుమారుగా 26 మంది మరి ప్రవచించారు ఆయన పుట్టిక గురించి. ఇవన్నీ లిస్టు చెప్తే చాలా ఉంది, అది అంత అవసరం లేదు మన ఈ స్మాల్ కాంగ్రిగేషన్లో. కాబట్టి ఇంతవరకు ఎవరైతే ప్రభువుని సొంత రక్ష అంగీకరించేదో, మనసులో నోటితో ఒప్పుకుని హృదయం విశ్వసిస్తే ప్రభు మిమ్మల్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేసి ఆయన బిడ్డగా చేసుకుంటాడని వాక్యం ద్వారా మరి మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని ప్రభు ఆయన నిరంతరము స్తోత్రార్హుడు, ఆల్ మైటీ గాడ్, నిరంతరమును ఎప్పుడు కూడా స్తోత్రానికి తగినవాడు, నిరంతరము స్తోత్రార్హుడు ఆయనని వాక్యం మనకి మరి తెలియదు. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక మాటలో ఒక మాట చెప్తున్నాడు. ఆయన అపోస్తలుడు పౌలు ఒక ఆయన దేవుడు గారు అన్నాడంట. మన యేసుక్రీస్తు ప్రభు యేసుకి ఇలాగా సెలవిచ్చున్నాడు అనకూడదు. యేసు ప్రభు వారు ఇలాగా వాక్యం చదువుతున్నారు కానీ పిల్లలు యేసు ప్రభు ఇలాగా సెలవిస్తున్నాడు అనకూడదు. యేసు ప్రభు వారు అంటే స్వామి అంటే యేసు ప్రభు వారు ఇలాగ సెలవిస్తున్నారు, దేవుడు గారు, యేసు ప్రభు గారు, మరి పౌలు గారు అని మనం సంబోధించాలి. వాక్యం చెప్పిన మరి ఏది చేసినప్పుడు కానీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, స్పిరిచువల్ పర్సనాలిటీస్, ప్రభువు కొరకు జీవితాన్ని సమర్పించిన వాళ్ళు. కాబట్టి ఆయన్ని మనం సంబోధించినప్పుడు ఎట్లా దేవుడు గారు, యేసు ప్రభు వారు ఇట్లా మనం సంబోధించాలని వాక్యం మనకి మరి తెలియజేస్తుంది. ఇంతవరకు ప్రభుని ఎవరైతే సొంత అంగీకరించలేదో ఇప్పుడు వాక్యం ద్వారా మీరు సరిపోల్చుకుని నూతన సంవత్సరంలో నూతన తీర్మానంతో మరి ప్రభుని అంగీకరించాలని ప్రభు బిడ్డ మనం చేస్తున్నాం. రండి. దయచేసి తలలు వంచండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, మోకరించలేని వాళ్ళు తలలు వంచి కళ్ళు మూసుకోండి. కొన్ని నిమిషాల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడిన కొన్ని లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, నమ్మదగినవాడు. కానీ మన జీవితాన్ని చూస్తున్నట్లయితే పాపం ఉంది, పాపం చేత బంధించబడ్డాం, పాపంలో ఉన్నాం. అయితే ఆయన దేవుడయ్యుండి కూడా మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి పాపం అనేటువంటి అడ్డుగోడని తొలగించడానికి, తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని చాలా చక్కగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. పాపం అనే అడ్డుగోడని తీసివేయటానికి నీ శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకొని మనందరి పాపముల నిమిత్తము ఆ కల్వరి శిలువలో చనిపోయాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎందుకనంటే నిత్య మరణం నుంచి తప్పించి నిత్య జీవంలోకి మనల్ని ప్రవేశింపజేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఎవరికైనా పరలోకం కావాలి, నిత్య జీవం కావాలి మీరు ఆశించినట్లయితే మీ హృదయంలో ఆ యొక్క బంధింపబడిన విధానం నుంచి తీసివేసిపడి దుఃఖం నుంచి సంతోషం కావాలని మీరు ఆశిస్తే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క దాసుని ద్వారా చెప్పబడినట్లు చిన్న ప్రార్థన, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే చాలు, యేసుని విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు రక్షించబడతావు. యేసే నీ హృదయంలోకి వస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, నీ బాధ అంతా తీసివేస్తాడు, నీలో భయాన్ని తొలగించేస్తాడు. నీ హృదయంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం, నీ ఇంటిలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరికైనా మీకు అలా కావాలని మీరు ఆశించినట్లయితే, ఎవరైనా నా హృదయంలో సంతోషం కావాలి, సమాధానం కావాలి అని మీకు అనిపిస్తే మీ కుడి చేయి చూపించండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఎవరికైనా అనిపించినట్లయితే మా కోసం ప్రార్థన చేయండి అని మీరు భావించినట్లయితే మీ చేయి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం.
దేవుడు మీతో మాట్లాడి మీ హృదయాన్ని తట్టినట్లయితే, ప్రభువా నేను యేసునందు విశ్వాసం ఉంచుతాను, నా పాపాలను ఒప్పుకుంటాను అని మీరు ఎవరైనా అనుకున్నట్లయితే మీరు చేయి చూపించండి. సహోదరి, నీ తీర్మానాన్ని దేవుడు దీవించును గాక. నీ కోసం ప్రార్థన చేస్తాం తల్లి. ఇంకా ఎవరైనా ధైర్యంగా, చెల్లి ఏ విధంగా ధైర్యంగా అవుతుందో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా మీ పాపములు ఒప్పుకొని యేసునందు విశ్వాసం ఉంచుతానని తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి చేయొద్దండి. ఎవరికైనా చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. యేసయ్య నీ హృదయాన్ని తడుతూ ఉన్నప్పుడు దయచేసి మీ కుడి హస్తాన్ని ఎత్తండి. ఇంకెవరైనా ఉన్నారా? ముగించిపోతూ ఉన్నాం. తమ్ముడు, నీ తీర్మానం కూడా దేవుడు దీవించును గాక. తమ్ముడు, దేవుడు నీ తీర్మానం దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ముగిస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ మీరు పైకి ఎత్తడానికి మొహమాట పడినా మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. మీకోసం ప్రార్థన చేస్తాం. మీ హృదయాంతరంగంలో ప్రార్థన చేసుకోండి. ప్రేమ నమ్మకంగా తండ్రి యేసయ్య, మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు. మీరు ఎందుకోసం వచ్చారో మీరు మాట్లాడారు దేవా. మాకు మీకున్న పాపమని అడ్డుబండని తీసివేయడానికి దేవా మీరు వచ్చారు. మీ రక్తం కార్చారు, చనిపోయారు, తిరిగి లేచారు. గొప్ప దేవుడు అయ్యా, మీకు వందనాలు ప్రభా. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకున్న మా ప్రియులు ఇద్దరు యవనస్తుల్ని మీ చేతులకు అప్పచెబుతున్నాం దేవా. వారి హృదయంలో మీరు జరిగించిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు దేవా. వారి విశ్వాసంలో బలపడి స్థిరపడటానికి దేవా, తొట్టిల్లకుండా ఉండటానికి బిడ్డలు సిద్ధపరచమని, వారి హృదయాల్లో మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి దేవా, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఒకవేళ చేయెత్తకపోయినా ఈ మాటలు విన్నవారు కానీ ఇక్కడ కూర్చున్నవారు కానీ ఎవరైతే ప్రార్థన చేశారో వారి హృదయంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం దయచేయమని కోరుకుంటూ ముందున సమయం దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా కొన్ని క్షణాల్లో మనము ఈ క్రిస్మస్ వేడుకల్ని ముగించబోతూ ఉన్నాం. చక్కని క్రిస్మస్ వర్తమానం అందించిన లాజరస్ అంకుల్కు మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనకి కేక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సమయంలో రాజశేఖర్ అన్న వాళ్ళ బంధువులు కొంతమంది పిల్లలు యవనస్తులు పాట పాడతారు. వాళ్ళు పాట పాడుతున్న సమయంలో పిల్లలు ఉన్నారమ్మా రెడీలో? ఒక సాంగ్ ఉన్నారన్నా? రైట్. యవనస్తులు పిల్లలు ఒక సాంగ్ పాడుతున్న సమయంలో యవనస్తులు కేక్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. తర్వాత రాజశేఖర్ అన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్తారు. అన్న కూడా రెడీలో ఉండవలసిందిగా కూడా మనం చేస్తున్నాం. పిల్లలు రండి అమ్మ. ఇక్కడ రండి. Praise the Lord, everyone. My name is Harshita, Peddamma's and Peddaddy's cousin, sister's daughter. I'm based in Sydney, Australia, and I'm here to visit my family for Christmas. What a joy it is to be here in the presence of the Lord and in front of everyone. We can all sing Ashcharya Karuda. I believe all of you already know this song, just to praise our Lord Jesus Christ. Ashcharya Karuda. ఆశ్చర్య కరుడా ఆలోచన కర్తా నిత్యడుగు తండ్రి బలవంతుడవు లోకాన్ని ప్రేమించి తన ప్రాణానర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆ
సత్యముతోను ఆరాధించదము ఆరాధించదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రాజు ఆ ప్రభువునే పూజించేదం హల్లెలూయా 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 సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు రండి మనమందరము ఉత్సాహగానములతో ఆ దేవాదేవుని ఆరాధించదము ఆరాధించదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రాజు నా ప్రభుకే పూజించేదం హల్లెలూయా 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 Glory be to God. Because we are celebrating the occasion of Christmas, which is the Lord's birth, who has come to save us, I just thought I'll take a moment to sing a quick Christmas song. Joy to the world, the Lord has come. Feliz Navidad అని ఉంటుంది కంటిన్యూషన్ The Lord has come, let earth receive her King. The world, the Lord has come, let earth receive her King. Let every heart prepare him room, and heaven and nature sing. And heaven and nature sing, and heaven
continued Feliz Navidad, which is a Spanish song actually, which is sung by a lot of people around the world for celebrating Christmas. Everkaina vacha Feliz Navidad? 2 hands up, okay. That's nice. That's okay. Rani వాళ్ళకి I can teach you all. Feliz Navidad అంటే స్పానిష్లో మెరీ క్రిస్మస్ అని అర్థం. సో ఇదేం చెప్తుంది అంటే జస్ట్ ఎవ్రీవన్ని విష్ చేస్తూ మెరీ క్రిస్మస్, ఆర్ లార్డ్ హ్యాస్ కమ్, ఆ సేవియర్ హ్యాస్ కమ్ టు సేవ్ ద వరల్డ్ అని చెప్తుంటుంది. సో విల్ ఆల్ సింగ్ అండ్ యూ కెన్ ఆల్ జాయిన్ మీ. Feliz Navidad, Feliz Navidad, Feliz Navidad, prospero no felicidad. Feliz Navidad, Feliz Navidad, Feliz Navidad, prospero no felicidad. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of our heart. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of our heart. All right, thank you everyone. Praise be to God. థ్యాంక్ యూ సిస్టర్. ఈ సమయంలో రాజశేఖర్ అన్న వచ్చి కొన్ని అనౌన్స్మెంట్ చేస్తారు. తర్వాత ప్రసాద్ అంకుల్ వచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సంఘమంతా ఈరోజు క్రిస్మస్ కోసం మా ఇంటికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. డిన్నర్ ఏర్పాటు చేశాము, అందరు భోజనం చేసి వెళ్ళినందుగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఒక్క 2 నిమిషాలు, 2 minutes ఒక్కటే లాంగ్. Praise the Lord. Hark the herald angels sing, glory to the newborn King. Peace on earth, the mercy mild, your love fill the reconciled. Joyful all in nations rise, yonder triumph of the sky. With the Holy Ghost proclaim, Christ is born in Bethlehem. Hark the herald angels sing, glory to the newborn King. పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని, మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని. మేము వచ్చి వచ్చినాము మా
థ్యాంక్ యూ సిస్టర్స్. ఈ సమయంలో ప్రసాద్ అంకుల్ వచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వ కృపానిధి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడకు మా పరలోకపు తండ్రి, మా నమ్మకమైన మా ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా మా పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా, ఈ సమయంలో తండ్రి మా సోదరుడు తండ్రి ప్రభా రాజశేఖర్ అన్న, సహోదరి ప్రభాక్క, వారికి ప్రేమించిన కుమారులు, వారి బంధువులతో ప్రభా తండ్రి ఈ విధంగా ఈ యొక్క సువార్తను తండ్రి ఈ గృహాన్ని ఆధారం చేసుకొని ప్రకటించుటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు స్తుతులకు పాత్రుడవని, ఆరాధనకు యోగ్యుడవని, మా స్తుతుల సింహాసనం మీద ఆసనుడికి ఇష్టపడిన దేవుడవని మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఈ మాసం అంతా తండ్రి ఆనంద మాసమని ప్రభా మరి మేమందరం కూడా సంతోషించాలని మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు నాయన. ఆకాశ మహాకాశాలు పట్టజాలనే దేవుడవు, ఆకాశం మీ సింహాసనము, భూమి పాదపీఠము, సమస్తాన్ని నోటి మాటతో సృష్టించిన మా సృష్టికర్తవని, మా నిర్మాణకరువని, శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవని నీ పాదాలు వందనాలు, స్తోత్రాలు. అటువంటి దేవుడవు తండ్రి, మేము ఈ భూలోకంలో నశించుట ఏమాత్రం ఇష్టపడిన దేవుడవై ప్రభా రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి మాకు రావాల్సిన తండ్రి ప్రభా శాపగ్రస్తమైన శిలోని మీరు ఎన్నుకొని ఆ శిలోలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి, బలియాగాన్ని బట్టి, కాల్చిన రక్తాన్ని బట్టి, ఆ రక్తంలో ఉన్న ప్రభావాన్ని బట్టి మా రోత హృదయాలు కడుక్కున్న ఒక దినాన్ని బట్టి కూడా నీ పాదాలు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ, నీ దాసుని అభిషేకించుకొని మా గమనానికి తెచ్చిన నీ లేఖన భాగాలన్నిటి బట్టి కూడా నీ పాదాలు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మా అడ్డగోడను ప్రభా పడగొట్టుటకు వచ్చిన మా దేవుడవని నీ పాదాలు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రితో మేము కూడా ఏకమై ఉన్నటకు మీరు ప్రియకుమారుగా మధ్యవర్తిగా వచ్చినందుకు కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ సమయంలో తండ్రి ఎవరైతే ఈ తరంగాల ద్వారా విన్నారో వారిలో మీ రక్షణ కార్యం జరిగించమని నీ పాదాల వద్ద మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఎవరునూ నశించడం ఇష్టం లేదు నాయన, అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు ఆశించిన దేవుడు, కోరిన దేవుడు తండ్రి. గొప్ప దేవ, ఈ సమయంలో ఎవరైతే విన్నారో, ఎవరైతే తీర్మానం చేసినారో ఆ తీర్మానాన్ని మీరు స్థిరపరచమని కూడా మీ పాదాలతో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. మరి సెమీ క్రిస్మస్ను ప్రభా ఈ మాసం 7వ తారీఖు నుంచి ప్రారంభించినాము. ఈ దినముతో ముగించుటకు ఇచ్చిన కృపను బట్టి కూడా నీ పాదాలు వందనాలు ఆయన. ఈ ప్రయాసలో ఎవరైతే ఉన్నారో వారందరిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. వారి ప్రయాసకు తండ్రి ఒక దినమున తండ్రి మీరు ప్రతిఫలం ఇచ్చే మీ దేవుడు అని కూడా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుని ప్రత్యేకంగా నిదాసుడు మా సౌడు తండ్రి సుధాకర్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తనకిచ్చిన బాధ్యతను తండ్రి ఎంతో నమ్మకంగా నిర్వర్తించుకిచ్చిన మంచి మనసుని బట్టి వందనాలు. మా యవనస్తులందరినీ బట్టి వందనాలు. ఎవరైతే ఈ పరిచర్యలో పాలు పొందినా వారందరి కొరకు కూడా ప్రార్థిస్తాం తండ్రి. మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటూ ప్రత్యేకంగా మీ సమయంలో నిదాసుడు రాజశేఖరను బట్టి, ప్రభావతక్కను బట్టి, వారి కుమారులను బట్టి, వారి బంధువులందరిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని మమ్మును నీ పాదములకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు మీ కుమారుడు మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని అందరినీ తీసుకుపోనికి రానైనా యేసు పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తి గల మనం ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ శాస్త్రం ఇక్కడ చేయడం అనుకును ప్రత్యేకంగా ఈ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడవినను గాక. ఆమేన్. ప్రభు యేసు నిన్ను సంధించినట్టే సమయం ఈనాడుగా.
అందరికీ ప్రైజ్ రాడండి. థ్యాంక్ యూ అంకుల్. మా ప్రియులు చివరి ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు నేను కూడా ఒక మాట చెప్పాలని నేను అనుకుంటా ఉన్నాను, చివరిగా కాబట్టి. ఒకసారి ఒక కాంపిటీషన్ పెట్టారంట. ఏంటంటే మంచి ఆర్ట్ వేసిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తామని చెప్పేసి కాంపిటీషన్ పెడితే, ఆ కాంపిటీషన్లో ఒక యవ్వనస్తురాలు, ఒక అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 3 జడ్జీలు ఉన్నారు. 3 జడ్జీల్లో 2 జడ్జీలు ఏకగ్రీవంగా ఆ అమ్మాయికి ఫస్ట్ ఇచ్చారు. ఇంకొక అతనికి ఇష్టం లేదు, ఆ బొమ్మ నచ్చలేదు. అయితే ఈ 3 కలిసి ఆల్రెడీ 2 ఉన్నారు, మెజారిటీ ఉన్నారు కాబట్టి ప్రైజ్ ఆ అమ్మాయికి వెళ్ళిపోయింది. ఇతను చాలా ఇష్టం లేదు కదా, దానిలో ఎక్కడ లోపం పట్టుకోవాలని బాగా వెతుకుతూ ఉన్నాడు. ఇందుకే ఆ అమ్మాయి వేసిన బొమ్మ ఏంటంటే హృదయం వేసింది అనమాట. హృదయం అనేటువంటి బొమ్మ వేసింది. అయితే ఈయనకి ఎదుగుతూ ఉంటే ఏమైందనంటే హృదయం అనేటువంటి తలుపులు వేసింది, బాగానే ఉంది, కానీ డోర్ పెట్టలేదు. డోర్ పెట్టబోయేసరికి ఇతను పట్టుకున్నాడు, 3వ వ్యక్తి. 2 జడ్జిని పిలిచి, మీరు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పు, ఎందుకంటే మంచిగానే ఆర్ట్ వేసింది, మరి తలుపులు వేయి అని అడిగాడు. అనేసరికి ఆ జడ్జిల దగ్గర డౌట్ వచ్చింది, కరెక్టే కదా అని అమ్మాయిని పిలిచారు. అమ్మాయి మంచిగా వేసావు, బొమ్మ బాగానే ఉంది, మరి ఉదయం వేసావు కదా ఉదయం తలుపులు, మరి డోర్ ఏది, డోర్ లేకుండా లోపలికి ఎట్ట వస్తారు అంటే, అప్పుడు ఆ అమ్మాయి ఈ విధంగా ఏంటంటే, సార్ నేను వేసింది హృదయం అనే తలుపుకి బయట గల్లెం ఉండదు, ఎక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది గల్లెం, కాబట్టి అది కనపడదు అని చెప్పింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇన్ని రోజులు, ఈరోజు కానీ ఈ 15 రోజుల్లో కానీ దేవుని యొక్క వాక్యం చెప్పుకుంటున్నప్పుడు లోపల నుంచి నువ్వు గళ్ళెం తీస్తేనే వేసే లోపలికి వస్తాడు. ఆయన తలుపు తన్నుకొని బయటికి రాడు, బలవంతంగా రాడు. ఈరోజు 2 తీర్మానం చేసుకున్నారు. ఆ 2ని బట్టి ప్రభువుకు వందనాలు. మీ నేమ్స్ ఇవ్వండి, తర్వాత మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా కఠినంగా ఉంచి ఇన్ని రోజులు వింటూ ఈరోజు విని కూడా మీకు లోపల గళ్ళెం తేయకపోతే ఏసై లోపలికి రాడు. అర్థమైందా? కాబట్టి మీ హృదయంలో కార్యం జరగాలంటే మీరే ఒప్పుకోవాలి, మీరే దేవుణ్ణి ఆహ్వానించాలి. సో ప్రత్యేకంగా మరలా వాళ్ళిద్దరి కోసం మేము ప్రార్థన చేస్తాం. మీ పేర్లు కూడా రాసి ఇవ్వండి, దాన్ని బట్టి ప్రభుకి వందనాలు. ఈ విధంగా ఈ క్రిస్మస్ వేడుకలు ఈ జీవీఆర్ కాలనీలో చక్కగా జరగటానికి దేవుని చేసిన దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రత్యేకించి రాజశేఖర్ అన్న ఫ్యామిలీ మనల్ని ఆహ్వానించి మరొకసారి ఈ కాలనీ అంతటి కూడా చక్కని సువార్త ప్రకటించడానికి అన్నవాళ్ళు చేసిన ప్రయాసను బట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పెనియేలు ఆరాధన మందిరం తరపు నుంచి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇది 15వ క్రిస్మస్ ప్రోగ్రాం. ఈ 15 రోజులు చాలా ప్రయాసతోటి యవనస్తులైతే, పాటలు పాడేటువంటి వారైతే, వాయిద్యాలు వాయించే వాళ్ళైతేమి, ప్రతి వారు వారి సమయంలోకి వచ్చి వాళ్ళ పనిని సక్రంగా చేశారు. కాబట్టి ప్రతిరోజు కూడా 9 గంటలకల్లా ముగిచ్చేసాం. చక్కగా రేపు పండగ అయినా కూడా మీరు వచ్చి ఎంతో ప్రయాసతో మీరు చేసిన ప్రయాసను బట్టి సంఘం తరపు నుంచి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పేరున వందనాలు తెలియజేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంత చక్కని ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి దేవుడు మన పెనియేలు పెద్దలకి చక్కని మనసు అనుగ్రహించి, వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే, వాళ్ళు ప్రోత్సాహపరచకపోతే మనం ఇన్ని ప్రోగ్రాంలు మనం జరిపి ఉండేవాళ్ళం కాదు. సో వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళందరితో పాటు మీరు రాకపోతే ఎవరో చెప్పుకోవాలి కదా, మీరు కూడా వచ్చి చక్కగా విన్నారు. చలిలో కూడా మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే రేపు ఇంకొక ప్రకటన ఉంది. రేపు సెమీ క్రిస్మస్ లేదు, క్రిస్మస్ మీటింగే ఉంది. సెమీ క్రిస్మస్లు అయిపోయినాయి, రేపు క్రిస్మస్ ఉంది. అయితే మనకి ఆనందనగర్ చౌరస్తాలో పెనియేలు ఆరాధనా మందిరం ఉంది. ఇక్కడ మనకి తట్టానగరంలో మారుతి నగర్లో ఏలీం ఆరాధనా మందిరం కూడా ఉంది, పెనియేలు బ్రాంచ్. మీకు ఎక్కడ వీలైన వాళ్ళు అక్కడికి వచ్చి రేపు ఉదయం 10:30 గంటలకు ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. క్రిస్మస్ ప్రత్యేక కూడిక, అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చి క్రిస్మస్ వేడుకల్లో పాలు పంపులు పొందవలసిందిగా మనం చేస్తూ, వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ, మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ న్యూ ఇయర్ తెలియజేస్తూ క్రిస్మస్ వేడుకలను ముగిస్తూ ఉన్నాం. అన్న వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఉన్నాయి కదా? ఓకే, వచ్చిన వాళ్ళందరికీ సమృద్ధి భోజనాలు ఉన్నాయి. భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాం. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.